బ్యాక్ టు లైవ్ షో. సీతారామరాజు గారు, మాజీ సిఎస్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయారు. మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. అంటే ఆయన మీద ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు. నువ్వు దొనకొండలో భూములు కొనుక్కున్నావు, అక్కడ రాజధాని పెట్టమని ముఖ్యమంత్రిని అడిగితే ఒప్పుకోలేదని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావు అని ఆయన బాధపడ్డారు. దాన్ని విచారణ చేయించండి, ఏమన్నా ఉంటే తేల్చండి. ఎట్లా చూడాలి ఐవైఆర్ గారు అంశాన్ని? మరోవైపు ఈ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ మొత్తాన్ని ఐవైఆర్ ఇష్యూని కంప్లీట్ గా ఒక రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకు ముడిపెట్టి మీరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనేది వీడి సంఘం వాళ్ళు చెప్తున్నమాట. హఠాత్తుగా పదవి మార్చడం, ఆయన తప్పించడం చాలా తప్పండి. ఒక సీనియర్ మ్యాన్ తీసుకొచ్చి మీరే స్వయంగా అప్పగించి ఆయనకి చాలా నమ్మకంతో ఆయన అప్పగించారు ఆ రోజుని. అదేవిధంగా ఆయన తిరుపతి దేవస్థానం చేసినప్పుడు కూడా ఆయన ఒక మంచి ఉద్దేశంతో వెంటనే దీనికి తీసుకొచ్చి ఆ బాధ్యత అప్పగించారు. ఫస్ట్ చైర్మన్గా దానికి ఆయనకి ఏదైనా అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన చిల్లరగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు ఆయన. అది ఒక హఠాత్తుగా ఒక ఓవర్ నైట్ ఎక్కడో ఉండి ఆయన పంపించి ఆర్డర్ పంపి లెటర్ పంపించడం చాలా అమాయకరంగా ఆయన భావించారు. అంచేత ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. బహుశా వారు చేసిన తప్పు అని అనిపించుంటే ఒక వివరణ కానీ పిలవాలి. అది ఆనంద సూర్య ముందు నుంచి ఆయన ఆ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన పార్టీలో ముందు నుంచి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వ్యక్తి కూడా ఆయన మార్చవచ్చు, తప్పలేదు. కానీ హఠాత్తుగా ఒక బాధ్యత గల ఉన్నతమైన అధికారిని తీసుకొచ్చి మీరు అప్పగించి ఓవర్ నైట్ అతన్ని అవమానం చేసి పంపించకూడదు, మంచిది కాదని. అంటే దీన్ని ప్రభుత్వానికి ఒక అధికారికి మధ్య సంబంధంగా చూడాల్సిన అవసరం ఉందా, లేదా వారి కులానికి సంబంధించి ఆత్మగౌరవం దెబ్బతిందని ఒక సభ జరిగింది, సరే వైసీపీ నాయకులు కూడా ఆ సభలో పాల్గొన్నారు, ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. అలా చూడాల్సిన అవసరం. కులానికి మనం ఆపాదించకూడదు. చేతను కులానికి సంబంధించింది కాదు అది పోస్ట్. అది ఏం చేతను ఒక వర్గానికి ఫైనాన్షియల్ సంబంధించినట్టు సపోర్ట్ కోసం చేశారు తప్ప అది ఒక మీరు కులానంతా నా పక్క తీసుకురామని ఏ పార్టీ చెప్పదు, ఏ నాయకుడు కూడా చెప్పడం. అంటే వారు అన్నారు మైలేజ్ పొలిటికల్ మైలేజ్ రావట్లేదు అనేదో ప్రభుత్వం ఇబ్బంది పడింది. కృష్ణారావు గారు ఆయనకు ఒక క్యారెక్టర్ ఉందండి. ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు, నా రుజువు చేయండి, నా మీద ఏమి ఇచ్చారనుకన్నా సిద్ధంగా ఉన్నాను, నేను ఇవాళ నా భూములు ఇచ్చేస్తానని. దాన్ని ప్రభుత్వం స్వీకరించాలి అలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు. విజయ్ గారు, ఐవైఆర్ గారి అంశం మీద ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు చేసిన దొనకొండలో ఆయన 1000 ఎకరాల భూములు కొనేశారు, అక్కడ రాజధాని పెడదామని ముఖ్యమంత్రితో అంటే ఆయన కాదన్నారని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఏదో అంటే వాస్తవ దూరంగా అనిపించట్లేదా? ఏదో చేయాలి కాబట్టి ఆరోపణలని, దాని మీద అవసరమైతే విచారణ చేయించుకోమన్నారు ఐవైఆర్ గారు. సార్, ఈ మొత్తం విషయం మీద ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఈ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టడంలో నేనే కాబట్టి చెప్పాల్సిన అయితే రెస్పాన్సిబిలిటీ నాకు మొత్తం వ్యవహారం మీరే వెలుగులో అట్లా కాదండి. అంటే మా నాయకుడి మీద ఒక వ్యక్తి రాస్తున్నప్పుడు మా కంటపడినప్పుడు తేవాల్సిన నైతిక బాధ్యత పార్టీలో ఉన్నప్పుడు ఆ బాధ్యత నాకు ఉందనే చేయడం జరిగింది. ఓకే, ఆయన నన్ను దాని ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా వ్యంగ్యంగా స్మాల్ ఫంక్షనరీ 2-3 సార్లు చెప్పారు. స్మాల్ ఫంక్షనరీ ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, ఆయన దృష్టిలో స్మాల్ ఫంక్షన్, ఆయన సర్టిఫికేట్ నాకు అక్కర్లేదండి. ఏదో మా నాయకుడు మాకు స్థాయి ఇచ్చారు, ఆ స్థాయి చాలు మాకు. ఇప్పుడు కొన్ని నిజాలు నిష్ఠూరంగా ఉంటాయండి, అయినా చెప్పుకోక తప్పదు. ఫస్ట్ పాయింట్ ఏమంటే, నిన్న గుంటూరులో పెట్టిన సభ ఒక బ్రాహ్మణుడిగా చెప్తాను ఈ మాట నేను, అది బ్రాహ్మణుల ఆత్మగౌరవ సభ కాదు. ఎందుకు కాదు అంటే అది కోన రఘుపతి గారి దగ్గరుండే కొంతమంది చుట్టుపక్కల ఉండే వాళ్ళు పెట్టిన ఆత్మగౌరవ సభ. దాన్ని మనం బ్రాహ్మణులందరికీ ఆపాదించడం అనేది తప్పు. అంటే ఇక్కడ మీరు రియాక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బహుశా వారు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. పార్టీ నేను ఇంకా ఇప్పుడు ఆయన అంటే మా గౌరవం ఉంది కాబట్టి ఇంకా మేము అంత ఫౌల్ లాంగ్వేజ్ పరుష పదజాలం వాడట్లేదు. పరుష పదజాలం ఎగ్జాక్ట్ వర్డ్ మీరు బాగా చెప్పారు. పరుష పదజాలం వాడే ఉద్దేశం నాకు లేదు. కోన రఘుపతి గారు ఐవైఆర్ గారి కనెక్ట్ అయ్యారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరు కనెక్ట్ ఏంటి నేను కాదే. నేను నా దృష్టిలో దాన్ని కనెక్ట్ అంటే ఆయన భావజాలం కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇష్టం, నేను కాదంట్లా. మేము ఆయన భావజాలం తప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏమంటే ఐవైఆర్ కృష్ణారావు గారు ఒప్పుకోకపోయినా ఆయన చీఫ్ సెక్రటరీగా బ్రాహ్మణ కార్పొరేషన్కి నియమింపబడలేదు. నా పక్కన వాళ్ళందరూ రాజకీయ నాయకులు, సీతారామరావు గారు చాలా సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నారు, నాగేశ్వరరావు గారు, ఈ జనరల్ శంకర్ గారు, అందరూ బాగా తెలుసు. ఇట్ ఈజ్ అ పొలిటికల్ అపాయింట్మెంట్. సో ఒక పొలిటికల్ అపాయింట్కి ఏమేమి హక్కులు ఏమేమి ఉంటాయో అన్నది బాగా తెలుసు. ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నప్పుడు నా కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నేను ఫేస్బుక్లో రాస్తే, ఫేస్బుక్ అంటే ఏంటి, నా ఆత్మ నుంచి వచ్చింది, ఇంకెవ్వరు చెప్పాలి, నేనే ఇండివిజువల్గా నేను చెప్పింది. సో ఒక గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ అధినేత చేత అపాయింట్ చేయబడి ఆ గవర్నమెంట్ అధినేతకే వ్యతిరేకంగా మనం రాస్తున్నప్పుడు ఆ యాజమాన్యం ఏం చేయాలి, ఇంకొకరు ఏం చేయాలి. మీరు ఆయన తొలగించిన తర్వాత అక్కడతో వదిలేకుండా 1000 ఎకరాల భూములు ఉన్నాయి. నాకు తెలిసిన వరకు నేను రాయపాటి గారితో మాట్లాడలేదు. ఆయన నా తెలిసిన వరకు అంటే ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే, చీఫ్ సెక్రటరీగా ఆయన నియమించిన తర్వాతే మేమందరం పార్టీలో అందరం ఏకగ్రీవంగా అమరావతి ఉన్నప్పుడు రిటర్న్ గా ఆయన దొనకొండలో పెట్టాలి అని చెప్పి రిటర్న్ గా ఇచ్చారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా మెచ్చుకోవాలి. ఓకే, ఆయన ఏదో ఆయన అభిప్రాయం చెప్పుండొచ్చు, బట్ అని చెప్పి ఆయన రిటైర్ అవ్వకముందే
రిటైర్ 31st రిటైర్ అవుతుంటే 28 సాయంకాలంకే ఆయన మీరు నెక్స్ట్ 1వ తేదీ నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇవ్వండి, ఆయన చేతి కాగితాలు పెట్టిన మంచి మనసు మాది. అట్లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తిని కావచ్చు, లేకపోతే మంచి మనసు ఉన్న పార్టీని కావచ్చు, మీరు పొలిటికల్ అపాయింట్మెంట్ అయి ఉండి కూడా కేవలం సంవత్సరం లోపల వ్యంగ్యంగా చాలాసార్లు మాట్లాడినారు, అవేమీ పట్టించుకోలేదు, చాలాసార్లు సర్కాస్టిక్గా మాట్లాడినారు. ఫేస్బుక్లో ఇంకా ఆ పోస్ట్ మీద నేను మాట్లాడాను. బహుశా రాయపాటి గారికి అనిపించిందో తెలుసో, ఎందుకంటే ఆయన లేడు కాబట్టి ఆయన మీద మాట్లాడలేదు. సో ఆయన ఎలిగేషన్ చేస్తున్నాం అంటే ఎంతో కొంత వాస్తవానికి దగ్గరగానే ఒక మాజీ సిఎస్ కి 1000 ఎకరాల భూములు ఉన్నాయా, ఉంటే మీదే గవర్నమెంట్ ప్రూవ్ చేయండి, మీదే గవర్నమెంట్ ప్రూవ్ చేయండి. 300 ఎకరాల భూములు ఏదో కొన్నారు అన్నట్టు కొన్నారా? 300 ఎకరాలు నిజంగా కొన్నారా అని విన్నాను నేను చదివాను. ఎందుకంటే ఆయన ఒక్క సెంటు నాకు ప్రకాశం దొనకొండే కాదు ప్రకాశం జిల్లా మొత్తం మీద ఒక సెంటు భూమి లేదు, ఉంటే విచారణ చేసి మీరు ఏదైనా సెక్షన్ నేనేం కాదంటలేదు. నేను కానీ మేము కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరు బ్రాహ్మణ కార్పొరేషన్ యొక్క పనితీరు మీద కానీ ఆయన దీని మీద కానీ ఏమీ చేయలేదు. ఒక రాయపాటి గారు చేస్తుంటే ఇండివిజువల్ చేస్తుంటే బహుశా అనే జవాబు చెప్తారు. మేము చేసింది ఇప్పటిదాకా అంటే కేవలం మిమ్మల్ని నియమించిన పార్టీని పార్టీ లేకపోతే పార్టీ అధ్యక్షుని ఆ పార్టీ చెందిన గవర్నమెంట్ ని మీరు ఏ విధంగా సింపుల్ లైన్ క్రాస్ చేశారు, మిమ్మల్ని తీసేసాం, అది పార్టీ వర్షన్. నేను ఏమంటున్నానంటే అక్కడితో ఆగిపోలేదు జంజాల్ గారు, అక్కడితో ఆగిపోకుండా వారి మీద ఆస్తులను లేకపోతే ఇట్లాంటి ఆరోపణలు రావడం. IYR గారు సంవత్సరం క్రితం వరకు ఆయనకు ఉద్యోగి, ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగైనా ఉద్యోగి. ఆయన సడన్ గా నేను బ్రాహ్మణ జాతిపిత అని కోన రఘుపతి గారు చెప్తే వినడానికి రాష్ట్రంలో బ్రాహ్మణులు సిద్ధంగా మేము ఇక్కడ ఎవరికి బ్రాహ్మణులకు అన్యాయం చేయలేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్నాడు. పోరాటం చేశారు కాబట్టి కార్పొరేషన్ కి డబ్బులు ఏవో ఇచ్చారు, లేకపోతే పట్టించుకునే వాళ్ళు కాదు. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా అదే గతి పడుతుంది. అడగకపోతే మీరు 500 కోట్లు రావని అనవసరమైన అసంబద్ధమైన ఆరోపణ చేస్తుంటే ఆయన స్థాయికి తగ్గ. ఇందాక నేను పరుష పదజాలం వాడడం చాలా ఈజీ నాకు. నేను ఇప్పటికీ ఎందుకు పరుష పదజాలం వాడటం అంటే ఆయన గౌరవించి వాడటం లేదు. సో మేము ఒక బ్రాహ్మణ్ ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ ఏమీ కాకపోయినా కూడా ఇంకో సంవత్సరం లోపల ఆయన యొక్క పదవి కాలం పూర్తి అయిపోయింది, ఇంకోరు వచ్చింటారు. సో కార్పొరేషన్లు వ్యక్తులు బట్టి ఉండవు. కార్పొరేషన్లు సంస్థలు అజరామరం, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు ఆనంద్ సూర్య అంతే తేడా. అదే గౌరవంతో వారి మీద ఆరోపణలు చేస్తున్నారు అనుకోవాలా? 1000 కోట్లు లేకపోతే 1000 ఎకరాలు మరొకటాను. నాకు రాజకీయంగా కానీ స్నేహంగా కానీ రాయపాటి గారు బాగా తెలుసు. ఓకే, IVR కృష్ణారావు గారు బ్రాహ్మలో కాదు, నాకు మొదటి నుంచి నాకేం తెలియదు, ఆయన పెద్ద నాకు పరిచయం లేదు. కానీ రాయపాటి సాంబశివరావు గారు అటువంటి అభియోగం చేసినప్పుడు రాయపాటి సాంబశివరావు గారు కూడా క్లీన్ ఇమేజ్ ఉండాలి. ఒకళ్ళ మీద మనం అభియోగం చేస్తున్నప్పుడు ఉత్తిగా బురద చల్లకూడదు, దానికి సాక్ష్యాధారాలు తీసుకురావాలి. అదే మరి IVR కృష్ణారావు గారు నీ సంగతి నాకు తెలుసు, నీ గురించి కూడా తీసుకొస్తానని అనలే, పెద్ద మనిషి ప్రూవ్ చేయమన్నారు. రెండోది, అసలు వీళ్ళు ఆయన మీద అభియోగం ఏంటంటే మైలేజ్ తీసుకురావట్లేదు, ఈయన అపాయింట్ చేసి పొలిటికల్ పోస్ట్ ఇచ్చిన ఉపయోగం లేదు. అవునాయి. మీరు మీ ఉద్దేశం ఏంటి? బ్రాహ్మణుల్ని టోటల్ గా తెలుగుదేశం ఫోల్డ్ లోకి తీసుకొచ్చి బ్రాహ్మణుల చేత ఓట్లు వేయించాలనేది మీ ప్రధాన ఉద్దేశం. మీరు కోన రఘుపతి కూడా బ్రాహ్మడే, ఆయన్ని కలవటాన్ని మీరు ఎందుకు అభ్యంతరం చెప్పారు అనేది నాకు అది. ఆయన కోన రఘుపతిని తీసుకురావడానికి వెళ్ళాడు, మీకు తెలియదు కదా, దాని గురించి ఏమైనా కావచ్చు, ఫోల్డ్ లోకి తీసుకురావచ్చు. మీరు ఎందుకు ఒకవేళ ఆయన బ్రాహ్మడు ఈయన బ్రాహ్మడు అయితే చాట్ లో తౌడేసి కుక్కలకి తగాదా పెట్టడం అనేది చాలా తప్పు పని ఎవరు చేసినా కూడా. ఇది కులాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. రెండోది, ఇప్పుడు ఆయన CS గా చేసిన ఆయన చెప్పారు, నేను సర్వ్ చేయడానికి వచ్చాను, నేను కూడా చాలా నిజమే కావచ్చు అని. ఆయన నిజంగానే చేయడానికి వచ్చారు, ఆయనకి అభిప్రాయం ఉంది అని. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీగా ఇక్కడ ఉన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ అమరావతి నగర నిర్మాణానికి వాటన్నిటికి కూడా ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా అడ్వైజర్గా ఉన్నారు. ఆ 2 సంవత్సరాలు అవకతవకల గురించి ఆయన మాట్లాడలే. పుస్తకం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు రాస్తారండి. మీ సర్వీస్ లో ఉండంగా, ఈ సర్వీస్ లో ఉండంగా మీ అక్నాలెడ్జ్మెంట్,
దాని మీద నేను అపోజ్ చేస్తున్నాను, నేను ఇది శాంక్షన్ చేయను అని చెప్పి రాశాడా? రాస్తారా? కాదు కాదు, మీరు చెప్పండి. రాస్తారా కాదు, మీరు వినండి, రాస్తారా కాదు, రాశారా? రాశారా? మీరు రాయలేదు. మీరు రాయనప్పుడు నేను రెండు రకాలుగా మీకు డైరెక్ట్ గా చెప్తున్నా, రెండు రకాలుగా. మీరు సర్వీసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సర్వీసులో ఉన్నంత కాలం, లేదా ఒక పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తి పొలిటికల్ పార్టీలో ఉన్నంత కాలం ఆ పొలిటికల్ పార్టీకి భజన చేసి సర్వీసులో ఉన్నంత కాలం ఆ గవర్నమెంట్ బ్రహ్మాండం అని చెప్పి బయటకు వచ్చి ఇది గవర్నమెంట్ కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడటం, పుస్తకాలు రాయటం ఇద్దరు వైపుల నుంచి తప్పు గ్యారంటీగా ఉన్నదండి. నేను ఎవరిని ఈ బ్రాహ్మణ పితలు లేకపోతే దేశానికి మహాత్మా గాంధీలు ఎవరు ఉండరు. స్వార్థంతోనే ప్రతి వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తారు. వాళ్ళని ఇవాళ ఒక వ్యక్తిని తిడితే తెలంగాణని తిట్టినట్టు, ఒక పార్టీని తిడితే తెలంగాణని తిట్టినట్టు, ఒక పార్టీని తిడితే ఆంధ్రాని తిట్టినట్టు కాదు, ఒక వ్యక్తిని తిడితే కులాన్ని తిట్టినట్టు కాదు. కులానికి ఆ వ్యక్తి యొక్క పర్సనల్ వ్యవహారానికి ఆయన పోస్టింగ్లకి కులానికి సంబంధం లేదు. నాగేశ్వరరావు గారు, ఒకటి కోన రఘుపతి గారు ఇష్యూ రావడం, నిన్న సభలో వారు మాట్లాడడం, ఆత్మగౌరవం దెబ్బతీయడానికి సంబంధించి ఎక్కడో ఐవైఆర్ గారి వ్యాఖ్యలకి ఆ వెనకాల ప్రతిపక్షానికి ఏదో సంబంధం ఉందని కూడా ఒక రకమైన వాదనలు విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ బ్యాకింగ్ తోనే ఐవైఆర్ గారు ఇట్లా చేస్తున్నారని కూడా. మాకు అసలు ఐవీఆర్ మీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ చేశారు, మీరే అతనికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అది మాకు సంబంధించింది కాదు, మీరు ఇచ్చుకున్నది. కరెక్ట్. ఆయనకి 500 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు, 200 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి. అవన్నీ కూడా ఆయన సక్రంగా, నాకు తెలిసి చైర్మన్ అన్నవాడు ఎక్కడో. ఒక నిమిషం నాగేశ్వరరావు గారు పూర్తి చేసే లోపల, ఇంకొక కార్పొరేషన్ కి ఆయన దాన్ని నిధులు మళ్లిస్తున్నారు, ప్రైవేట్ గా ఆయన ఒక కార్పొరేషన్, అది చాలా తప్పు. జేవి ప్రసాద్ ఎండోమెంట్ సెక్రటరీ ఇచ్చిన ఒక సర్క్యులర్ లో ఉన్నది చూడండి, దాంట్లో ఈ పర్టికులర్ కార్పొరేషన్ కి ఫండింగ్ ఉన్నది, ఆయన పెట్టారని చెప్పిన దానికి. ఇది ప్రైవేట్ది కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్ చేసింది, ఆ సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ ని ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో ఉంది, అందరూ చూసుకోవచ్చు. కొత్త చైర్మన్ అయితే అసలు ఆయన సొంత సంస్థకు మళ్ళీ ఇస్తున్నారన్నట్టుగానే మాట్లాడారు. అంటే వాళ్ళు ఏమైనా మారుతారండి. ఇప్పుడు మీరు పెట్టింది, మీరు కార్పొరేషన్, మీరు 200 కోట్స్ ఇచ్చారు, ఆయన పంపించడంలో అంతా తిరుగుతున్నారు. అంటే మన కోన రఘుపతి వైఎస్ఆర్ పార్టీ అదైతే బ్రాహ్మణులు అందరు సజెషన్లు తీసుకోవాలి. నేను జడ్పీ చైర్మన్ చేశాను, తెలుగుదేశం వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళి నేను శానిటేషన్ ఢిల్లీ తీసుకెళ్లి అన్ని చేశాం. అట్లా అందరినీ కలుపుకుని పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తీసుకుని బ్రాహ్మణులకు చేయకుండా వెదర్ క్యాస్ట్లు చేస్తే కామెంట్ చేయండి. ఓకే, బ్రాహ్మణ్స్ ఒక నన్ను చెప్పండి సార్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ లేదా ఆయన సొంత మనుషులకో, అంటే కొంతన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళకి ఎక్కువ చేసేస్తున్నారని, అందులో బ్రాహ్మణులు ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులే కాదు, ఆయన తెలుగుదేశం కాదు. సరే ఏదేమైనా సరే, ఇప్పుడు ఎలాగ పెరిగిందో తరిగిందని ఇప్పుడు 80% వైఎస్ఆర్సీపీ మనుషులు అయిపోయారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇవాళ ఐవీఆర్ కృష్ణారావు గారు మీకు సంబంధించిన వ్యక్తే. ఆయన ఎక్కడా కూడా చెడుగా మాట్లాడింది ఏదో లైట్ గా ఉండొచ్చు. ఒక విప్పు, నీ ప్రభుత్వంలో విప్పు, నువ్వు మంత్రి ఇవ్వలేదని చెప్పి నేను పార్టీ పెడతాను, ఈ చంద్రబాబు నాయుడు నాకు ఇలా చేస్తాడా, డ్యామ్ డోమ్ అని చెప్పి మొత్తం ఆల్ మైకుల్లో ఆల్ టీవీలో వచ్చేలా మాట్లాడిన వ్యక్తి బుచ్చి చౌదరి గారు, మీ పార్టీలో సీనియర్ మ్యాన్, నీకన్నా సీనియర్ మ్యాన్. ఆయన నిన్ను ఎలా మాట్లాడారు మొత్తం టీవీలో చూసారు. బోండా ఉమ్మ మొన్న వచ్చి ఎందుకున్నాయి అంటే ఆ రోజున ఎస్సీ వర్గీకరణ చెప్పి ఇద్దరిని ఎడదీసి పరిపాలించే కార్యక్రమం చేశారు. అలాగే ఈ రోజున ఈ చిచ్చు పెట్టి దీన్ని పెద్ద చేసి అన్నయసరమైన వాళ్ళందరితోటి ఆయన తిట్టించి గౌరవైన వ్యక్తి ఓ టీటీడీ ఈవోగా చేశాడు. ఆయన సర్వీస్ లో ఎక్కడా కూడా మచ్చలేదు. అందరినీ కూడా అవునండి, అవును ఇది మీ పార్టీ కదా, ఇది మీరు పెట్టినోళ్లే కదా, మేము పెట్టినోళ్ళే కాదు కదా. మేము పెట్టిన వినండి, మీ కుటుంబమే, ఇది కూడా మీ కుటుంబం అయ్యాడు కదా. మొన్నటి దాకా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని మీరు ఒక మాట నన్ను చెప్పండి, మీరు ఇందాక మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఈ సెన్స్ రాకపోతే బాగోదండి. నేను ఆయన ఏం మాట్లాడలేదే. అలాగే ఇప్పుడు
ఆయన ఇంతమంది వాళ్ళ మాట్లాడినా ఈయన అసలు ఎవరికి ఆయన ఏం మాట్లాడాడో కూడా ఏం ట్విట్లో పెట్టి మేము కూడా చూడలేదు అసలు. Right. చెప్తున్నా ఒక టీవీలో కూడా అదే ఆయన బయటపడే వరకు పెద్దగా బయటికి తెలియలేదు, అసలు ఎవరికి తెలియదు. ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప తెలియదు. ఆ లేఖనికి ఒక మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ని పోలీస్ ఆఫీసర్ ని చాలా issues జరిగాయి, చాలా issues జరిగాయి. వాళ్ళందరినీ పిలిచి సమర్థించారు. Right. కానీ Time ఈయన అయిపోయింది. 6 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్న వ్యక్తికి ఒకరు అయిపోయింది. 6 నెలలు అపాయింట్మెంట్ వ్యక్తిని అతను పిలిచి అడగకుండా భూములు ఏవో ఉన్నాయన్నారు. ఒక్క నిమిషం, మీ ప్రభుత్వం ఉంది, ఐవీఆర్ కృష్ణారావు ఏం భూములు ఉన్నాయి, ఏది ఉన్నాయి తీయండి. నా ఉద్దేశం ఏంటంటే విజయ్ కుమార్ గారు చెప్పిన ఫేస్బుక్ గురించి ఆయన కామెంట్ గురించి తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ చాలా అప్రిషియేట్ చేశాడు. కార్పొరేషన్ స్టేషన్లో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది ఆయనకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పార్టీల వాళ్ళు కానీ కంటిన్యూ చేయలేను, టైం అయిపోయింది. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ జంధ్యాల గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.